హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కంపోస్ట్ మిషన్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఇది వాప్రా కంపెనీ వాళ్ళదండి. VAPRA వాప్రా కంపెనీ వాళ్ళది. ఈ కంపోస్ట్ మిషన్తో మన ఇంట్లో ఉండే మొక్కలకి మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి. దీంతో ఈ మిషన్తో పాటుగా ఒక 2 kgs సుమారుగా మైక్రోగ్రీన్ పౌడర్ లాంటిది ఇస్తాడండి. 2 kgs సా డస్ట్ ఇస్తాడు. ఫస్ట్ మనం దీనిలో ఈ మైక్రోగ్రీన్ పౌడర్ వాళ్ళు ఇచ్చింది ఏదైతే ఉందో ఆ పౌడర్ మొత్తం వేసేయాలండి ఈ మిషన్లో. ఇది చాలా చిన్న మిషన్ అండి. మన బాల్కనీస్లో వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకేం పురుగులు కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏమీ రాదండి. ఇదిలాగా ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆ మైక్రోగ్రీన్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని అలా వేయాలండి. ఇవి వేసిన తర్వాత దీనిలో కొంచెంగా వాటర్ వేయాలండి. ఎక్కువ కాదండి, కొంచెం ఆ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా, పల్చగా కాదండి, మామూలుగా గట్టిగా కాదు పల్చగా కాదు, మీడియంగా ఉండేలాగా దానిలో కొంచెంగా వాటర్ పోసి మనం దాన్ని బాగా కలపాలండి. ఆ పౌడరు ఆ వాటరు కలిసేలాగా కలపాలి చేత్తో బాగా. మొత్తం అంతా పౌడర్ కలిసేలాగా చూసుకుంటూ నెమ్మదిగా జాగ్రత్తగా మొత్తం అన్ని సైడ్స్ కలిసేలాగా కలుపుకోవాలి ఈ మైక్రోగ్రీన్ పౌడర్ని. ఇప్పుడు సాడస్ట్ వేయకూడదండి, తర్వాత వేయాలి. ఇలా చేత్తో నెమ్మదిగా కలపాలండి. అన్ని వైపులా కలిసేలాగా కలుపుకుంటూ నెమ్మదిగా కలుపుకొని జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇది మనం బాల్కనీస్లో వాటిల్లో పెట్టుకోవచ్చండి. చిన్న మిషనే, పెద్దదేమి కాదు ఇది. మనకి ఒక 4-5 మెంబర్స్ ఉండే ఇంట్లో వచ్చే వెజిటబుల్ వేస్ట్ కానీ ఫ్రూట్స్ వేస్ట్ పీల్స్ అని ఏవైతే ఉంటాయో వాటికి ఈ మిషన్ సరిపోతుందండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, కరెక్ట్గానే సరిపోతుంది. ఇందులో వేసుకోవచ్చు. ఈ మిషన్కి సంబంధించిన వివరాలన్నీ కావాల్సిన వారు లింక్స్ కావాలంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. నేను దీని లింక్స్ అవి మీకు పంపిస్తాను. ఆర్డర్ చేసినప్పుడు ఎన్ని రోజుల్లో వస్తుంది ఈ లింక్స్ అన్నీ నేను పంపిస్తాను, నాకు మెసేజ్ చేయండి. ఇది ఇలాగ మొత్తం అంతానండి చేత్తో బాగా కలిపేసేయాలి. ఈ పౌడర్ని అన్ని వైపులా కలిసిందా లేదో చూసుకొని కలిపేసేయాలి. ఇది కలపడం అయిపోయిన తర్వాత దీనిలో ఏం చేయాలంటే ఫస్ట్ మనము వెజిటబుల్ వేస్ట్ అది వేయకూడదండి. ఫస్ట్ వేసేది ఏంటి అంటే ఫస్ట్ ఫ్రూట్స్ వేస్ట్ వేయాలి. ఫ్రూట్స్ యొక్క పీల్స్ కానీ ఆ సీడ్స్ కానీ ఏదైతే ఉంటాయో అలా ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదండి. ఇలా ఫ్రూట్ వేస్ట్ ఏదైతే ఉందో అవన్నీ వేయాలి. ఫస్టే వెజిటబుల్స్ వేయకూడదు. ఇలాగా ఆ చెక్కులన్నీ పీల్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రూట్స్వి ఫస్ట్ అవి వేయాలి. మైక్రోగ్రీన్స్ బాగా కలిపిన తర్వాత ఈ పీల్స్ వేసి ఒక్కసారి జస్ట్ చేత్తో అలా పైన అలా ఒక్కసారి కలిపేసుకొని దాన్ని నెమ్మదిగా మూత పెట్టేసేయాలి. దానికి ఒక క్లోజ్డ్గా ఒక మూత ఇస్తాడండి. ఆ మూత పెట్టేసుకోవాలి జాగ్రత్తగా. ఆ గ్రూలో నుంచి సెట్ చేసుకొని ఆ సైడ్న ఇచ్చిన పుల్లితో ఒక 2-3 టైమ్స్ అంటే మనం వేసిన మైక్రోగ్రీన్ పౌడర్ కానీ ఈ ఫ్రూట్స్ పీల్స్ కానీ అన్నీ కలిసిపోయేలాగా జస్ట్ ఒక 2-3 టైమ్స్ తిప్పేసేసి దాన్ని పెట్టేటప్పుడు మూత జాగ్రత్తగా పెట్టుకోవాలండి చూసుకుని. అప్పుడు ఇది 2-3 టైమ్స్ తిప్పేస్తే ఆ లోపల అంతా మిక్స్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మనకి ఏమీ వాసన రాదండి, పురుగులు కూడా రావు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా తిప్పేసి వదిలేసేయాలండి. 4-5 డేస్ వదిలేయాలి. తర్వాత ఏం చేయాలో మళ్ళీ నేను చెప్తాను. నమస్తే.